అందరికీ నమస్కారం అండి. ఈ విశ్వాన్నే పాలించుతున్న ఆ నిజ భగవంతుడి సన్నిధికి చేరాలి అంటే భక్తి అనే మార్గాన బండబొమ్మను దాటి వెళ్ళగలిగినప్పుడే భక్తి మార్గమున సాగగలము. ఆ నిజ భగవంతుడి సన్నిధికి చేరగలము. కానీ బండబొమ్మను దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. దానికి ఎన్నో చేతులున్నాయి. అన్ని చేతులతో నిన్ను పూర్తిగా అడ్డగించగలదు. అందుకే కదా కొన్ని వేల తరాల నుండి భగవంతుని చేరాలని బయలుదేరిన మానవుడు, భక్తి మార్గమున బయలుదేరిన మానవుడు ఇక బండబొమ్మ దాకా వచ్చి ఇక అక్కడే కట్టేబడి చివరి దాకా అక్కడే చిక్కుకొని ఇక అదే ముక్తి అనుకునే మాయా మత్తుకి అంకితమై ఆ విధంగా ఎందరో మానవులు ఎన్నో తరాలు బండబొమ్మను వీడి బారెలు కూడా అవతలికి అడుగు వేయలేకపోతున్నారు. అందుకే నిజ భగవంతుడు ఎవడో నోటికో కోటికో ఒక్కరికి మాత్రమే తెలిసే అవకాశం ఉంది. నిజానికి నిజ భగవంతుడి సన్నిధికి చేరాలనుకుంటే భక్తి అనేది అక్కడికి చేర్చే మార్గమే. కానీ బండబొమ్మను కూడా దాటి వెళ్ళేంత త్యాగం చేయగలగాలి. కానీ అది అంత సులువేమీ కాదు. ఎంతెంతో మరెంతో ఇంకెంతో పోరాడితే కూడా సాధ్యం కాకపోవచ్చు. కానీ గొప్ప అదృష్టంగా సాధ్యమైందే అనుకో. ఒకవేళ ఎవరైనా దాటి వెళ్ళిన వారై ఉంటే ఇక అట్టివారు ఎటు వచ్చాము, ఎటు వెళుతున్నాము, నేల మీద వెళుతున్నామా, గాలిలో వెళుతున్నామా, చీకటిలో వెళుతున్నామా, నిద్రలో వెళుతున్నామా, నీటిలో వెళుతున్నామా, గాలిలో వెళుతున్నామా, పైకి వెళుతున్నామా, కిందికి వెళుతున్నామా, ఎటు వస్తున్నాము, ఎక్కడ ఉన్నాము, మనం చూస్తున్నామా, కళ్ళు మూసుకున్నామా, మనకు కనిపించేది ఏమిటి, మనము చేరింది ఎక్కడికి, మనకు శరీరం ఉందా లేదా, మనము జీవులమా కాదా, ఈ విధంగా బండబొమ్మ దాటి వెళితే ఈ విధంగా ఉంటుంది పరమార్థ రహస్యం. అటువంటి పయనము చేసి చూడు. అప్పుడు పరమార్థ రహస్యము పరమాణు అంతా చెందగలవు. నిజానికి నీవు యాడికి వెళ్ళలేదు. నీ శరీరంలోనే ఉన్నావు, నీ శరీరంతోనే ఉన్నావు, నీ ఊళ్ళోనే ఉన్నావు, నీ ఇంటిలోనే ఉన్నావు, నీ చుట్టాల మధ్యలోనే ఉన్నావు. కానీ విచిత్రంగా నీ ఆత్మ మాత్రం మతాల మాయ రూపాలైన బండబొమ్మలు దాటి బయటికి సాగావు గనుక, అలా అధోగతిని దాటుకొని వెళ్ళగలిగావు గనుకనే ఇక నీ అనుమానం నిజమే. ఎటు వెళ్తున్నాను, నడుస్తున్నానా, ఈదుతున్నానా, కిందికి వెళ్తున్నానా, మీదికి వెళ్తున్నానా, ఇదంతా కూడా ఆత్మకు నిజమైన పరీక్ష. ఎందుకు అంటే నిజంగా నీవు పయనిస్తున్నది నిజమైన ఆ విశ్వదాత వైపుకు. విశ్వదాత ఎక్కడుంటాడు? ఈ విశ్వంలోనే ఉంటాడు. కానీ ఎక్కడున్నాడు? అదే కదా ఇప్పుడు మనం వెతికేది. బండబొమ్మ అనబడే తలుపులు దాటి ఈ విశ్వంలోకి వచ్చాము కదా. నిజంగానే ఈ విశ్వంలో మన ఆత్మ ఎటు వెళ్తుందో తెలియదు కనుకనే అంతటి విచిత్రమైన స్థాయిలో పయనిస్తుంది. నిజానికి గొప్ప అదృష్టంగా ఈ విశ్వంలో పయనిస్తున్నావు కనుక విశ్వం అంటేనే అనంతమైంది కదా. ఇక నీవు అందులో వ్యవహరిస్తున్నావు అంటే అది మహా విచిత్రమైన పయనమే. మరి ఆ పయనాన్ని ప్రళయంగా భ్రమింపబడతామే తప్ప అది ప్రమాదం ఏమాత్రమూ కాదు. కాలక్రమేణా అది అలవరుచుకున్నప్పుడు అది నిజంగానే విశ్వంలో పర్యటించబడుతున్నాము కనుక క్రమక్రమంగా విశ్వరాశులనేవి అట్టి పయనంలో ఖచ్చితంగా నువ్వు దాటుతూ వెళుతూ పయనించాలి కనుక అట్టి పయనము నువ్వు ఎంత దూరం వెళ్తే అంత, నీవు ఎంత పయనించగలిగితే అంతగా ఆ విశ్వనాథుడి లోకము తెలుసుకోగలవు. ఇటువంటి వారు నూటికో కోటికో ఒక్కరు మాత్రమే ఉంటారు. నిజానికి మానవుడు మాతాలు అనబడే ద్వారాలు దాటి రాలేడు గనుక వాటి పరిధిలోనే మానవ తరాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలా నూటికో కోటికో మత ద్వారాలు దాటికి బయటకు వచ్చిన వారే ఈ విధంగా విశ్వంలో పయనించి విశ్వదాత యొక్క లోకానికి చేరుకోగలరు. ఓ విశ్వదాత, నా వంతుగా కాస్తో కూతో నీ ఈ విశ్వాన్ని విశ్వరాశాన్ని బోధించినందుకు ధన్యుడను.